రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలు జనవరి 2-3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పిఎంఎల్ఓ కింద ఈడీ విచారణ చేస్తోంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించింది. ఎస్ఈఓకు 55 కోట్ల నగదు బదిలీ, ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. రైట్ ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలు జనవరి 2-3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పిఎంఎల్ఓ కింద ఈడీ విచారణ చేస్తోంది. ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించింది. ఎస్ఈఓకు 55 కోట్ల నగదు బదిలీ, ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం దేశంలో మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏసీబీ కోర్టులో మన కేటీఆర్ పై మాజీ ప్రస్తుత ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఇంజనీరింగ్ చీఫ్ మాజీ ఇంజనీరింగ్ పైన ఏసీబీ నోటీస్ ఇచ్చింది. ఏసీబీ కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ నోటీస్ పై హైకోర్టును సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఈ నెల 31 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని కూడా మా తాజాగా బెయిల్ వచ్చిన తెలిసిందే. దాంతో పాటు విచారణ మాత్రం చేసుకోవచ్చని చెప్పి తెలియదు. ప్రస్తుతం అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఏసీ అధికారులు ఒక దఫా విచారించినట్టు, తర్వాత ఆయన పూర్తి వివరాలు కూడా జరిగిన పరిణామాలు కూడా తెలుస్తాయి. కేటీఆర్ మాత్రం ఈడీ కాదు, ఏసీబీ కాదు, ఎవరైనా చేసినా నన్ను ఏం చేయలేదు, ఆ కేసులో నా వ్యక్తిగత స్వార్థం ఏం లేదు, నిబంధనలు అయితే నేను 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి నాకు అనుకుంటే మంచిగా ఉన్నప్పుడు చేశానని చెప్పి ఆయన స్పష్టం చేస్తారు. తాజాగా ఏసీబీ ఎఫ్ఐఆర్ వైపు ఈ హైకోర్టులో 31 వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి ఉన్నప్పటికీ కూడా తాజాగా ఈ రోజు ఏదైతే 55 కోట్ల మనీ లాండరింగ్ సంపాదించిన విషయంలో ఈ రోజు ఈడీ నోటీసు తెలుస్తా ఉంది. కేటీఆర్ మెయిల్ ద్వారా నేను ఐఏఎస్ అరవింద్ ముగ్గురికి కూడా ఈడీ నోటీసు పంపడం జరుగుతూ ఉంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి ఇందులో ఈ నిబంధనలు ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్టు భావించిన ఈడీ విచారణ చేస్తుంది. ఈ నెల 7వ తేదీన కేసీఆర్ ను ఈడీ ఆఫీస్ కు రమ్మని చెప్పినట్టు, తర్వాత 2-3 తేదీల్లో మా ప్రస్తుత ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని హాజరు కావాలని చెప్పి విచారణకు రావాలని చెప్పి తెలుస్తాం. ఏదేమైనా ప్రస్తుతం పార్టీ వర్కింగ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియ నిమిత్తం నిన్న ఢిల్లీకి వెళ్ళారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలోనే ఈడీ నోటీసుల పరంపర, తర్వాత పూర్వపరాలు, తాజా పరిణామాలపై అక్కడ న్యాయవాదులతో కూడా కేసీఆర్ సంప్రదించడం జరుగుతుంది. కాబట్టి 7వ తేదీన ఈడీ విచారణకు హాజరవుతాడా, లేదా ఆయన తరఫు న్యాయవాది ద్వారా నోటీస్ పంపిస్తారా, మళ్ళీ ప్రస్తుతం 30 వరకు అరెస్ట్ చేయడం చెప్పి ఏదైతే కోర్టులో చేసేవారంలో తాజా పరిణామాల విషయంలో మళ్ళీ ఈడీ పైన కూడా న్యాయపరమైన అంశాలు ఎందుకు పెడతారనేది మాత్రం రామ్, అయితే అంటే ఇప్పటికే కేటీఆర్ అయితే నేనే తప్పు చేయలేదంటున్నారు, కానీ ఈడీ అయితే నగదు బదిలీ అక్రమంగా జరిగినట్లు 55 కోట్లు జరిగినట్లు గుర్తించింది. అలాగే ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు కూడా చెప్తోంది. మరి ఇప్పుడు నోటీసులు జారీ చేసిన ఈడీకి సక్రమంగా సహకరిస్తారా కేటీఆర్? అటువైపు వర్గాల నుంచి ఎట్లా స్పందన వినిపిస్తోంది? ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీలో ఉండడం జరిగింది. ఢిల్లీలో ఉన్న కేసీఆర్ కు యూనియన్ ద్వారా ఈ నోటీస్ ఇచ్చే నేపథ్యంలో నేను నోటీస్ ఇస్తున్నారా లేదా ఢిల్లీలో మాత్రం ఎవరు కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. హైదరాబాద్ లో ఈడీ ఆఫీస్ కు కేసు రమ్మని చెప్తారా, లేదు ఢిల్లీలో ఉన్న ఈడీ కార్యాలయానికి రమ్మని చెప్తారని మాత్రం అంతా మనకు క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం ఈడీ విషయంలో మాత్రం కేసీఆర్ ఎవరు ఏ సంస్థకైనా నేను విచారణ సహకరిస్తాను, నేను చేసిందే చెప్తాను, నేను ఏం తప్పు చేయలేదని చెప్తున్న కేసీఆర్ కు వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు కావాలనే వ్యక్తిగతంగా రాజకీయ శక్తులు తీర్చుకునేందుకే ఇలాంటి
వ్యవహారాలను ముందుకు తెస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించమని పోరాడుతున్న మా పైన ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నారు. ఏదైతే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు, తర్వాత రైతులకు ఇచ్చిన రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, అదేవిధంగా పంటల బీమా కానీ ఇతర అంశాల విషయంలో గట్టిగా పోరాడుతున్నాం. అవన్నీ డైవర్ట్ చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేసిన తప్ప ఏ సంస్థ మాకు వేసి లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాము, పోరాట పరంగా ఎదుర్కొంటాం, అన్ని విషయాలు ఎదుర్కొంటాం అని చెప్పి ఇచ్చేస్తాం. మరోవైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వంశం జరిగిన అవినీతిపై కమిషన్ విచారణ చేస్తా ఉంది. మరోవైపు విద్యుత్ పవర్ కొనుగోలు విషయంలో జరిగిన ఒప్పందాలపై విచారణ పూర్తి గవర్నమెంట్ కి నిధులు పెట్టింది. ఇంకా అనేక అంశాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నేతలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. కాబట్టి ప్రస్తుతం కేసీఆర్ ఈ పార్టీల కార్పొరేషన్ విషయంలో జరిగిన 55 కోట్ల నగదు బదిలీపై ప్రభుత్వం చాలా సీరియస్ గా తెలుస్తా ఉంది. ఎలాగైనా సరే కేసీఆర్ జైలుకు పంపించాలి అనే దానిపైన ప్రభుత్వం ఉందని చెప్పి ఏదో విధంగా హత్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం టీఆర్ఎస్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.